వెల్కమ్ బ్యాక్ టు నా ఛానల్ గ్యాంగ్స్టర్స్. ముందుగా అందరికీ హ్యాపీ నాగుల ఇప్పుడైతే మన జైరాబాద్ లో ఉన్న కొత్తగా నాగదేవత గుడి అయితే నిర్మించబడింది. అందరికి కొద్దిగా తెలియదు. ఇప్పుడైతే మీ అందరికీ అయితే చూపిద్దాం అనుకుంటున్నాం. పదండి. సో గాయ్స్, ఇప్పుడైతే మనం ఆదర్శ స్కూల్ అనేది పక్కకు అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి మనం. దగ్గరికి అయితే వచ్చేసాం గాయ్స్. ఇంకొక 100. సో గాయ్స్, ఇదైతే శివాలయం. శివాలయం ఆపోజిట్ లోనే మనకు నాగదేవత గుడి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు మీరు కూడా. ఓకే గాయ్స్, ఇప్పుడైతే మనము గుడి గురించి అయితే తెలుసుకుందాము అంకుల్ వాళ్ళకి అడిగి. జై మానసాదేవి. నా పేరు నరసింహారెడ్డి. ఇక్కడ మన జహీరాబాద్ పట్టణంలో ఎక్కడా లేని విధంగా 1008 నాగదేవత విగ్రహాల ప్రతిష్టాపన జరిగింది. ఈ విగ్రహాల ప్రతిష్టాపన ఒక 1 ఇయర్ క్రితం జరిగింది. ఇది ముఖ్యంగా రాహుకేతువుల పూజలు జరుగుతాయి ఇక్కడ. ఎవరికైనా సర్పదోషాలు, కాల సర్పదోషాలు, నాగదోషాలు, కుజదోషాలు ఇలాంటివి ఉన్న వాళ్ళకు ఇక్కడ పూజలు చేయించడం వల్ల వాళ్ళ దోషాల నివృత్తి జరుగుతుంది. ఇక్కడ నాగుల పంచమి స్పెషల్ ఏంటంటే ప్రతి మహిళ, ప్రతి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ నాగుల పుట్టకు పోయి పూజ చేస్తారు. అక్కడ పోయి పుట్ట లోపల నాగదేవత ఉంటుందని పాలు పోయడం జరుగుతుంది. అయితే ఇక్కడే 1008 నాగదేవత విగ్రహాల జంట విగ్రహాలను ప్రతిష్టాపన చేయడం జరిగింది. కాబట్టి జైరాబాద్లో ఉన్న ప్రతి మహిళ, ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడే అభిషేకాలు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడు లేకుండే ఇక్కడ మన జైరాబాద్లో కాకుండా ఇక్కడ వేరే తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేకుండే. కానీ ఇప్పుడు జైరాబాద్లో ఇలా ఏర్పడ్డది కాబట్టి ఈ నాగుల పంచమికి ఇక్కడ జైరాబాద్లో ఉన్న ప్రజలందరూ ఇక్కడ వచ్చి ఆనందపడుతున్నారు, అభిషేకాలు చేసి సంతృప్తి పొందుతున్నారు. ధన్యవాదాలు.